కాంగ్రెస్ ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ హరీష్ రావు. తెలంగాణ వరప్రదాయిని అయిన కాళేశ్వరం ప్రాజెక్టుపై ఇన్ని రోజులు జరిగిన ప్రచారం అంతా అబద్ధమని ఎన్డీఎస్ఏ, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులో తేటతెల్లం చేశాయంటున్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం సుందిళ్ల, అన్నారం బరాజుల నుంచి నీళ్లను ఎత్తిపోయాలని డిమాండ్ చేశారు హరీష్ రావు. కాళేశ్వరంపై కాంగ్రెస్ చేసిన దుష్ప్రచారానికి ఎన్డీఎస్ఏ అఫిడవిట్, సిడబ్ల్యూపీఆర్ఎస్ రిపోర్టులు చెంపపెట్టు అన్నారు మాజీ మంత్రి హరీష్ రావు. కాళేశ్వరం మొత్తం కుప్పకూలిందంటూ కాంగ్రెస్ నేతలు అబద్ధపు ప్రచారం చేశారన్నారు. అవసరాన్ని బట్టి కాళేశ్వరం నుంచి నీటిని లిఫ్ట్ చేసుకోవచ్చని స్వయంగా ఎన్డీఎస్ఏ అఫిడవిట్ లో స్పష్టం చేసిందన్నారు హరీష్ రావు. సిడబ్ల్యూపీఆర్ఎస్ అబ్జర్వేషన్ లో అన్నారం, సుందిళ్లలో ఏ బ్లాక్ లోనూ నిర్మాణపరమైన సమస్య లేదని తేలిందన్నారు. కాంక్రీట్ నాణ్యత కూడా బాగుందని వెల్లడైందన్నారు. అయినా సరే రాజకీయ కక్షతో కాళేశ్వరం ప్రాజెక్టును పక్కన పెట్టి తెలంగాణకు వచ్చిన గోదావరి నీళ్లు వినియోగించుకోకుండా కిందకు వదిలేస్తున్నారంటూ కాంగ్రెస్ ప్రభుత్వంపై మండిపడ్డ హరీష్ రావు ఇది ముమ్మాటికి క్రిమినల్ నెగ్లిజెన్స్ అన్నారు. కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో బీఆర్ఎస్ పై నిందలు వేస్తూ కావాలని నీటిని లిఫ్ట్ చేయకుండా ఏపీకి నీళ్లు వదిలిపెట్టి తెలంగాణ రైతాంగానికి తీరని నష్టం చేస్తున్నారని ఆరోపించారు హరీష్ రావు. దేశవ్యాప్తంగా జలాశయాల్లో నీటి నిల్వలు సగటున 64.16% ఉంటే తెలంగాణలో కేవలం 35.6% మాత్రమే ఉన్నాయని, ఇది ప్రకృతి వైపరీత్యం కాదు, కాంగ్రెస్ తెచ్చిన వైపరీత్యమన్నారు హరీష్ రావు. బీఆర్ఎస్ హయాంలో నీటి నిర్వహణలో దేశానికే ఆదర్శంగా నిలిచిన తెలంగాణ ఇప్పుడు జలాశయాల్లో నీటి నిల్వల విషయంలో బీహార్తో పోటీపడే దుస్థితికి వచ్చిందన్నారు. కమిషన్లు వేయడానికి, విచారణలు చేయడానికి ఉన్న శ్రద్ధ కిందికి పోతున్న గోదావరి, కృష్ణా జలాల్ని ఒడిసిపట్టుకోవడంలో లేదన్నారు. ఎల్నినో ప్రభావం, భవిష్యత్ వర్షాభావ పరిస్థితుల్ని దృష్టిలో పెట్టుకుని ముందస్తు చర్యలు తీసుకోవాలని విపక్షాలు, ఇంజనీర్లు వైపు హెచ్చరిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం నిర్లక్ష్యానికి పరాకాష్ట అన్నారు హరీష్ రావు. కాంగ్రెస్ లో కొట్లాటలపై పెట్టే శ్రద్ధ ప్రాజెక్టులపై పెట్టాలంటూ సెటైర్లు వేసిన బీఆర్ఎస్ డిప్యూటీ ఫ్లోర్ లీడర్ ఇప్పటికైనా సుందిళ్ల, అన్నారం మోటార్లు ఆన్ చేసి గోదావరి నీళ్లు ఎత్తిపోయాలని, రిజర్వాయర్లు నింపి రైతుల పొలాలకు నీళ్లందివ్వాలని డిమాండ్ చేశారు.